ఇప్పుడు గిరిబాబు గారు మళ్ళీ సినిమాలకు వద్దాం. మీరు హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంత పేరు తెచ్చుకున్నారు, ఎంత జనాలకు మీరు ఇట్లా క్లోజ్ అయిపోయారు. ఒక కామెడీ యాక్టర్గా కూడా అసలు అంతకన్నా ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే ఇవన్నీ కలిపి ఒక 50% అయితే ఓన్లీ 50% కామెడీ. గిరిబాబు గారిని అసలు బాగా ఐడెంటిఫై చేస్తారు జనాలు, ఇది కామెడీ. అంటే అది కూడా మీ టైమింగ్ ఏ హీరోని అవ్వచ్చు, అటువైపు ఎవరున్నా సరే అది ఎలా సూట్ అవుతుందో మీకు ఆ టైమింగ్ కరెక్ట్గా అట్లా పడుతుంది సార్ డైలాగ్. నేను ఎక్కువ లైక్ చేసేది రేలంగ్ గారిని. ఇంకో మాట ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడు అన్ని రసాలు పలికించాలి. ఆర్టిస్ట్ అనేవాడు అంటే నేను పరిపూర్ణమైన ఆర్టిస్ట్ అని చెప్తున్నా. ఆర్టిస్ట్ అనేవాడు ఏ రసానైనా పండించాలి. అట్లాగా మన సినిమా చూస్తున్నాం, వీరత్వం చూపిస్తున్నారు, అది ఎంజాయ్ చేస్తాం. శృంగారం చూపిస్తుంటే ఎంజాయ్ చేస్తాం. హాస్యం చూస్తే నవ్వుతాం, అంతే కదా. కరుణరసం ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిదాన్ని స్పందిస్తాం వాళ్ళు చేస్తుంటే. అట్లాగే ఆర్టిస్ట్ అనేవాడు కూడా ఇన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నవాడు తన క్యారెక్టర్లో ఈ రసాలు వచ్చినాయనుకో అది కూడా పరిపూర్ణంగా పోషించాలి సమర్థవంతంగా, అంతే కదా. దానికి అదే రకరకాల ఆదర్శాలు తీసుకుంటాం. రేలంగ్ గారు అనుకో, రేలంగ్ గారి టైమింగ్ నాకు బాగా నచ్చుంది. కామెడీ చేస్తున్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకుంటారు. నా ఉద్దేశంలో అప్పటికి కాదు ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా రేలంగ్ లాంటి కమెడియన్ రాడు. సూర్యకాంతం లాంటి గయ్యాళి అత్త రాదు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు లాంటి హీరోసు రారు. గుమ్మడి ఎస్విఆర్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రారు. ఏంటి పాత్రలో వాళ్ళు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే మహానుభావులు వాళ్ళు. అంజలిదేవి, సావిత్రి. కానీ సార్ ఇప్పుడు చిత్రం బళారవి చిత్రం లాంటి సినిమాలు, ఆ సినిమా అయితే నేనైతే ఒక 10-30 సార్లు చూసుంటానండి. ఆ సినిమాలో ప్రతి సీన్లో మీరున్న సీన్స్లో అయితే కామెడీ టైమింగ్ ఏదంటుంది. ఎస్పెషల్లీ ఆ భార్య, నరేష్ భార్య ఎక్కడుందో చూద్దామని వస్తారు కదా మీరు వాళ్ళ అపార్ట్మెంట్కి, ఆ మేడం మీద అక్కడ టైమింగ్ మీకు నరేష్ గారికి, మీకు శుభలేఖ సుధాకర్ గారికి అది ఎగ్జాక్ట్ అనమాట. అంటే అక్కడ డైలాగ్ పడుతుంది, ఇక్కడ మీ రియాక్షన్, అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో దేర్ ఇస్, అంటే మీకు అసలు నవ్వులు ఇట్లా పండించేస్తారు టోటల్గా. మీ ఫేవరెట్ ఏంటంటే అమంగ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ యూ ప్లేడ్, అంటే కామెడీ క్యారెక్టర్స్ నేను అనేది, కామెడీ పాత్రలు మీరు పోషించిన కామెడీ పాత్రల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? పెళ్ళని చెప్తే వినాలి. ఓకే, దొంగడు వచ్చాడు, మీరు చెప్పింది కూడా మంచి క్యారెక్టరే. చిత్రం బళారవి చిత్రం. తర్వాత చాలా చేసాం, చుట్టారబ్బాయి అని ఇంకోటి. అది దొంగడు వచ్చాడు. కృష్ణ గారు నాకు ఫోన్ చేసి రిలీజ్ అయినా అన్నాడు, గిరిబాబు 14 వీక్స్ ఆడుతాయా, 14 వీక్స్ పెద్ద హిట్ మంది దొంగడు వచ్చాడు, 4 వీక్స్ నేను, 10 వీక్స్ నువ్వయ్యా అన్నాడు కృష్ణ గారు. అంటే ఎంత ఉదాత్తుడు, ఎవరైనా చెప్తాడు హీరో అట్లా. బాగా చేసావా గిరిబాబు, నీ కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి అంటాడు తప్ప 4 వరాలు నా వల్ల పోద్దాయా, 10 వరాలు నీ వల్ల పోద్దని చెప్పి కృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు. అట్లాగే పెళ్ళని చెప్తే వినాలి పిక్చర్ మొత్తం నా వల్లనే ఆడింది. అంటే ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అయింది. అట్లా దాంట్లో గాడిదగుడ్డ అని చెప్పి ఊత పదం, చిత్రం బళారవి చిత్రం, అది ఎక్కడైనా సార్ గాడిదగుడ్డ అనండి సార్ అంటారు. జిరిజిప్ అనేది దాంట్లో ఇది దొంగడు వచ్చాడు, ఊత పదాలు. సార్ ఒక్క విషయం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మీరు చేసిన సినిమాలు చూసి, ఎస్పెషల్లీ మీ ఆవిడతో మీ సినిమాలు అన్నీ దాదాపుగా చూసే ఉంటారు, ఒక ఫలానా క్యారెక్టర్ని చూసి ఆవిడకి అంటే ద్వేషించి ఆ క్యారెక్టర్ని చిచ్చి అసలు ఏంటి పాత్ర ఎందుకు వేశారు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆవిడకి తెలుసు విలన్ వేషాలు వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు, హీరో వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు, తెలుసు కాబట్టి అది బాధ్యత అంతే. దట్స్ ఆల్. అంతేగాని ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్, ఇట్స్ నాట్ అ క్రిటిక్,
ఎప్పుడైనా ఈ పాత్ర బాగాలేదు సార్, సరిగ్గా చేయలేదు, నాకు నచ్చలేదు, అలాంటివి ఎప్పుడు అన్న సందర్భాలు లేవా? సందర్భాలు లేవు. అనగానగా ఒక తండ్రిలో సావిత్రి గారు, గుమ్మడి గారు నాకు ఫాదర్ అండ్ మదర్. దాంట్లో నేను బ్యాడ్ సన్, అంటే పెళ్ళ మాట విని తల్లిదండ్రులను కూడా చాలా హింస పెడతాను. చివరికి వాళ్ళు కాళ్ళ మీద పడి నమస్కారం అదే వేడుకుంటారు. దానికి ఇబ్బంది పడింది. గుమ్మడి బాబాయ్ కూడా కాళ్ళ మీద పడుతుంటే ఆ సీను మార్చమని చెప్పవచ్చు కదా, చేతులు పట్టుకోమని చెప్పవచ్చు కదా, కాళ్ళ మీద పడి చేస్తుంటే ఇబ్బంది ఫీల్ అయ్యానని చెప్పి. అంటే అప్పటికే గుమ్మడి గారు, రంగారావు గారు, రామారావు గారు జనహృదయాల్లో పాతుకుపోయి ఉన్నవాళ్ళు కదా. వాళ్ళు కాళ్ళ మీద పడేసరికి కొంచెం అనుకుంటారు కదా. హర్ట్ అయ్యారు. సార్, మీ ఆవిడతో మీకు 50 ఏళ్ల సహవాసం, 50 ఏళ్ల సహచర్యం. 53 సార్. అండ్ అసలు దాంపత్య జీవితాన్ని మీరు అంటే ఇంత సంపూర్ణంగా మీరు అనుభవించారు. ఎస్పెషలీ మీరు చెప్పారు చాలా సందర్భాల్లో, ఆవిడ లేకపోయింటే అసలు నేను ఇంత సాధించేవాడిని కాదు. బికాజ్ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, రాత్రి పగలు కష్టపడే రోజులు, ఇల్లు కూడా మీరు పట్టించుకోకుండా చాలా సందర్భాలు, పిల్లల్ని కూడా చూడని రోజులు ఉన్నాయి మీరు. ఆ సందర్భాల్లో యువర్ వైఫ్ వాజ్ లైక్ స్టాండింగ్ లైక్ అ రాక్. ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు అంటే ఈ 1 ఇయర్గా వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ సార్ రైట్ నౌ? అది తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఆ జ్ఞాపకాలు నేను పోయే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఆవిడ లేకపోతే నేను లేను. సంసారం మొత్తం, బాధ్యతలు మొత్తం ఆవిడ చేతి వంట తినని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాగేశ్వర గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, సత్యాని గారు, ఇంకోటి కాదు, హీరోస్ కాదు, మోహన్ బాబు కాదు. మోహన్ బాబు అయితే సిస్టర్ 10 మందికి అన్నం పంపించు, గారెలు చేసి పంపించు, అది మటన్ చేసి పంపించు అని చెప్పంటే ఆవిడ అంత శుచిగా, శుభ్రంగా, రుచిగా, అద్భుతంగా చేస్తుంది. అందరికీ తెలుసు ఇండస్ట్రీ మొత్తం. మధ్యాహ్నం క్యారియర్ పంపిస్తే 5-6 పంపిస్తుంది. పక్కన లేడీ ఆర్టిస్టులు వీళ్ళు, గిరిబాబు గారు మీరు ఉన్నారు, ఆమె చేత వంట చేసి పంపించమండి, మేము కూడా తింటామని. ప్రతిరోజు 5-6కి భోజనం రావాల్సిందే. ఊళ్ళో కూడా అంతే.